Welcome to the K.B.N College. So this is Mr. R.Sundar Rao from the Department of Computer Science. So we are going to discussing data communications. First of all, what is meant by the data communications? Data communications means it is an exchange the data between the two devices via some transactions media such as wire cables. So this is called as a data communications. సో మనం డేటా కమ్యూనికేషన్ మీన్స్ డేటాని ఒక డివైస్ నుంచి ఇంకొక డివైజెస్కి త్రూ వైర్ కేబుల్ ద్వారా త్రూ ట్రాన్స్మిషన్స్ మీడియం ద్వారా డేటాని సెండ్ చేయటం ఆర్ రిసీవ్ చేయటం. సో దీన్ని మనం డేటా కమ్యూనికేషన్ అని చెప్పేసి కాల్ చేస్తాం. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద డేటా కమ్యూనికేషన్స్. ద ఫస్ట్ వన్ ఇట్ ఈస్ ఏ డెలివరీ ఆఫ్ ద data communications, accuracy, timelines, jitter. So these are all the characteristics of the data communications. Delivery. So delivery means that system must be delivered the data from the correct destinations. Data must be received intended devices or user and only by the devices or users. So what data can be going to send? The data can be receive the correct data to the receiver. సో ఎవరైతే రిసీవర్ ఉన్నారో ఆ రిసీవర్కి సో మనం పంపించినటువంటి డేటా అనేది కరెక్ట్ డేటా రిసీవ్ అవుతుంది. సో దట్ ఈస్ డెలివరీ. ద నెక్స్ట్ వన్ యాక్యురసీ. యాక్యురసీ మీన్స్ ద సిస్టమ్ మస్ట్ బి డెలివర్ డేటా యాక్యురేట్లీ. దట్ మీన్స్ డేటా హ్యావ్ బీన్ ఆల్టర్డ్ ట్రాన్స్మిషన్స్ లెట్ అన్కరెక్టెడ్ ఆర్ అన్యూజబిలిటీ. సో ఎగ్జాక్ట్గా మనం ఏదైతే డేటాను పంపిస్తున్నామో సో ఆ డేటా మాత్రమే రిసీవ్ అవుతుంది. సో దట్ ఈస్ యాక్యురసీ. ద నెక్స్ట్ వన్ టైమ్ లైన్స్. టైమ్ లైన్స్ మీన్స్ మనం డేటాని పంపించినటువంటి డేటా ఏదైతే ఉందో విత్ ఇన్ టైం ఫ్రేమ్లో, దట్ మీన్స్ ఇన్ టైమ్, దట్స్ కాల్డ్ యాజ్ ఏ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్. సో విత్ ఇన్ టైంలోనే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టైమ్ లైన్స్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఏ జిట్టర్. సో జిట్టర్ మీన్స్ సో డేటా మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డేటా పంపించేటప్పుడు ఎట్ వాట్ టైమ్ డేటా విల్ బీ రిసీవింగ్, దట్ మీన్స్ అరైవల్ టైమ్. సో ద అరైవల్ టైమ్ బీ గివెన్ బై ద called as a jitter. So these are all the like as a characteristics of the data communications: delivery, accuracy, timeline, jitter. The next one it is a data components. So there are the 5 components of the data communications components. So first one it is a message, sender, receiver, transmissions media and protocols. These are all the 5 transmissions, 5 components are using into the data communication systems. First one is a message. So what you are going to send the data, that is called as a message. The message is information from the communicated to the two devices via transmissions media. The message means like as a picture, audio, video. So these are all the like called as a message. The next one, another component is a sender. The sender is sends to the data from to the receiver. So and as well as the receiver can be receive the data from the sender. సో ఇక్కడ మనం సెండర్ మీన్స్ ఏంటంటే ఎవరైతే డేటాని పంపిస్తున్నారో సెండ్ చేస్తున్నారో సో వాళ్ళని మనం ఏమైనా కాల్ చేస్తామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సెండర్. అలాగే నెక్స్ట్ పంపించినటువంటి డేటాని రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళని ఏమైనా కాల్ చేస్తామంటే సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రిసీవర్ అని చెప్పేసి కాల్ చేస్తాం. సో ద సెండర్ కెన్ బి సెండ్ ద మెసేజ్ అండ్ రిసీవర్ కెన్ బి రిసీవ్ ద మెసేజ్. So this is the sender and the receiver. And next one, transmissions medium. So what is meant by the transmissions medium? So transmissions media means so the data can be sent through a transmission medium. మనం పంపించేటువంటి డేటా ఆర్ మెసేజ్ సో ఏదైతే ఉందో అది మనకి త్రూ ట్రాన్స్మిషన్స్ మీడియా ద్వారా పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కేబుల్స్, వైర్స్, వైర్లెస్ కేబుల్స్. సో దీస్ ఆర్ ఆల్ ద ట్రాన్స్మిషన్స్ మీడియా. సో దాని ద్వారా మనం డేటాని సెండ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ లాస్ట్ వన్, 5th వన్, ఇట్ ఈస్ ఏ ప్రోటోకాల్. సో వాట్ ఈస్ మీన్ బై ద ప్రోటోకాల్? ప్రోటోకాల్స్ మీన్స్ ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ గవర్న్ డేటా కమ్యూనికేషన్స్. సో మనం ఏదైతే డేటాను పంపించేటువంటి యొక్క ప్రిన్సిపల్స్, కండిషన్స్, సో దీస్ ఆర్ ఆల్ లైక్ యాజ్ ఏ ప్రోటోకాల్స్. సో ఇక్కడ మనం పంపించినటువంటి ఏ డేటా అయితే ఉందో సెండర్ సెండ్స్ ద డేటా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రిసీవర్ రిసీవ్స్ ద డేటా. సో పంపించినటువంటి రిసీవర్ అనేది మనకు పంపించినప్పుడు సో ఏ ప్రిన్సిపల్స్ అయితే పంపిస్తున్నామో ఆ ప్రిన్సిపల్స్ ద్వారా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ఎల్ బేస్ చేసుకొని, అలాగే నెక్స్ట్ ఎఫ్టీపీ ఫైల్ ట్రాన్స్ఫర్స్ ప్రోటోకాల్స్ బేస్ చేసుకొని, సో ఇలాగ మనకు కొన్ని ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని డేటాని సెండ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ఆల్ ద
components of the data communications. So 5 components. First one is message, sender, receiver, transmission media and protocols. These are all the components. Next one, data representations. So మనం డేటాని ఎలా రిప్రజెంట్ చేస్తాం? సో దట్ మీన్స్ డేటాని మనం టెక్స్ట్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తాం, నంబర్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తాం, ఇమేజ్ ఫార్మాట్లో, అలాగే ఆడియో, వీడియో. So these are all the like as a data representations. So here it is, the first one is a text. Text means it is words or letters. So these are all like as a text అని చెప్పేసి కాల్ చేస్తాం. The data communication text represents the bit patterns. Bit patterns is sequence of bits, that means zeros and ones. సో మనం పంపించేటువంటి డేటా ఏదైతే సిస్టమ్ రిసీవ్ చేసుకుంటుందో ఆ రిసీవ్ చేసుకున్న డేటాని మనకి లైక్ జీరోస్, వన్స్, సో ఆ డేటాలో మనకి డేటా అనేది ట్రావెల్ అవుతుంది. దట్ మీన్స్ బైనరీ డేటా. సో అలాగే నెక్స్ట్ డేటా ఆల్సో సెండ్ విత్ ద ASCII codes, that means American Standard Code for Information Interchanges. అలాగే నెక్స్ట్ నంబర్, సెకండ్ ఫార్మాట్ ఈజ్ ఎ డేటా ఆల్సో కెన్ బి కోడ్ సెండ్ టు ద అనదర్ ప్యాటర్న్, బిట్ ప్యాటర్న్, దట్ ఈస్ లైక్ ASCII, దట్ మీన్స్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో దీస్ ఆర్ ద 2 డేటా రిప్రజెంటేషన్స్. అలాగే నెక్స్ట్ ఇమేజ్ ప్యాటర్న్స్. డేటాను మనం ఎలా పంపిస్తున్నామంటే ఇమేజ్ ప్యాటర్న్లో కూడా సెండ్ చేసుకుంటాం. ఇమేజ్ ప్యాటర్న్లో సెండ్ చేసేటప్పుడు దట్ మీన్స్ పిక్సెల్స్లో మనం ఇమేజెస్ని స్టోర్ చేస్తాం. ఆ పిక్సెల్స్ రూపంలో డేటా అనేది సెండ్ అవుతుంది. ఇమేజ్ ఆర్ ఆల్సో రిప్రజెంటెడ్ బై ద బిట్ ప్యాటర్న్, దట్ ఈస్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ అన్ ఇమేజ్ ద కంపోజ్డ్ మ్యాట్రిక్స్ పిక్సెల్స్. సో ఇలా మనం డేటాని ఒక పర్టికులర్ పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ పంపించేటప్పుడు కూడా మనం పిక్సెల్ పొజిషన్స్ నుంచి డేటాని సెండ్ చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ ఆడియో ఫార్మాట్, ఆడియో అండ్ వీడియో ఫార్మాట్ అన్నమాట. ఆడియో నుంచి అలాగే వీడియో నుంచి కూడా మనకి డేటాని ఫార్మ్ చేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ ద లైక్ డేటాని రిప్రజెంట్ చేస్తాం. సో నెక్స్ట్ అలాగే డేటా ఫ్లో, హౌ ద డేటా కెన్ బి గోయింగ్ టు ఫ్లో, డేటా అనేది ఎలా వెళ్తుంది అనేది. అంటే దెర్ ఆర్ ద 3 ప్యాటర్న్లో మనకి డేటా అనేది సెండ్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ వన్ ఇదే డేటా ఫ్లో. దెర్ ఆర్ ద ఫస్ట్ వన్ సింప్లెక్స్ ప్యాటర్న్, నెక్స్ట్ హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్. సో ఇలాగ మనకి డేటాని కమ్యూనికేట్ చేయడం కోసం బిట్వీన్ ద 2 డివైజెస్, ఒక డివైస్ నుంచి ఇంకో డివైజెస్కి మధ్య మనం డేటాని సెండ్ చేసినప్పుడు అలా డేటా అనేది ఏ విధంగా వెళ్తుంది అంటే డేటా అనేది ఫస్ట్ సింప్లెక్స్ ఫామ్, సెకండ్ హాఫ్ డూప్లెక్స్, థర్డ్ వన్ ఫుల్ డూప్లెక్స్ అనమాట. సో ఫస్ట్ సింప్లెక్స్ మీన్స్ ఏంటి అంటే దట్ మీన్స్ వన్ డైరెక్షన్స్, దట్ మీన్స్ యూని డైరెక్షన్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇన్ సింపుల్ మోడ్ ద కమ్యూనికేషన్స్ ఈజ్ యూని డైరెక్షన్స్ యాజ్ ఆన్ one-way street. So one-way street, only one way of the 2 devices link can be transmit, the other can be only the receiver. మనం ఇక్కడ పంపించిన డేటా ఏదైతే ఉందో అది మనకి ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి మనం డేటా సెండ్ చేస్తున్నప్పుడు, సో సెండ్ చేసేటువంటి డేటా సెండ్ చేస్తుంది, రిసీవ్ చేసుకునే డివైస్ రిసీవ్ చేసుకుంటుంది. సో సెండర్ కెన్ ఓన్లీ సెండ్ ద డేటా అండ్ రిసీవర్ కెన్ ఓన్లీ రిసీవ్ ద డేటా. సో ఇక్కడ ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే డేటా అనేది ట్రావెల్ అవుతుంది. మనం వన్ డైరెక్షన్ అంటే సెండర్ మాత్రమే సెండ్ చేస్తాడు, రిసీవర్ మాత్రమే రిసీవ్ చేసుకుంటాడు. కానీ రిసీవర్ అనే వాడికి రిప్లై ఇవ్వడం, సో దాన్ని మనం ఓన్లీ వన్ వే అనమాట. సో దట్ మీన్స్ సెండర్ సెండ్స్ ద డేటా టు ద రిసీవర్, దట్ ఈస్ సింప్లెక్స్ మెథడ్. నెక్స్ట్ వన్ వచ్చరికి హాఫ్ డూప్లెక్స్ అనమాట. సో ఇన్ దిస్ హాఫ్ డూప్లెక్స్ మోడ్ ఇట్ ఈస్ ఏ స్టేషన్ ఫర్ ద బోత్ ట్రాన్సిషన్స్ ఆర్ రిసీవర్ బట్ నాట్ అట్ ద సేమ్ టైం. అంటే ఒకే టైంలో మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయం, బట్ బోత్ ట్రాన్సాక్షన్ అంటే రెండు వైపులో కూడా మనం డేటాని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అలా డేటా సెండ్ చేసినప్పుడు, అలాగే సెండర్ సెండ్ చేసినప్పుడు, అలాగే రిసీవర్ రిసీవ్ చేసుకున్నప్పుడు, సో సెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ రిసీవర్ అనే వ్యక్తి సెండ్ చేస్తాడు. అంతేకాని సేమ్ టైంలో డేటా ట్రావెల్ అవ్వదు, సేమ్ టైంలో డేటా అనేది ట్రావెల్ అవ్వదు. సో ఫస్ట్ సెండర్ సెండ్ చేసిన తర్వాత డేటా రిసీవ్ చేసుకున్న వ్యక్తి రిసీవ్ చేసుకున్న తర్వాత అప్పుడు రిసీవర్ దగ్గర నుంచి మళ్ళీ రిప్లై సెండర్కి వస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ వర్షన్స్ని మనం హాఫ్ డూప్లెక్స్ అని చెప్పేసి కాల్ చేస్తాం. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ దట్ ఈస్ ఏ ఫుల్ డూప్లెక్స్ అనమాట. ఫుల్ డూప్లెక్స్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ద సేమ్ టైంలో సెండర్ సెండ్స్ ద డేటా అండ్ రిసీవర్ రిసీవ్ ద డేటా. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫుల్ డూప్లెక్స్ అనమాట. సో మల్టిపుల్ టైమ్స్, మల్టిపుల్ సెండింగ్ ద డేటా, మల్టిపుల్ డేటా, అలాగే నెక్స్ట్ సేమ్ టైంలో మనకి డేటా సెండ్ చేయటం, రిసీవ్ చేసుకోవటం రెండు జరుగుతుంది. సో దీన్ని మనం కాల్ చేసేది ఏంటంటే ఫుల్ డూప్లెక్స్ అని చెప్పేసి కాల్ చేస్తాం అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డేటా ఫ్లో అనమాట. ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ చూసినట్లయితే ద ఫస్ట్ వన్ ఇట్ ఈస్ ఏ సింప్లెక్స్ మెథడ్. సింప్లెక్స్ మెథడ్ అనేది ఏంటంటే
యూని డైరెక్షన్ అని చెప్పేసి కాల్ చేస్తాం దీన్ని. సో యూని డైరెక్షన్ అంటే ఏం ఇక్కడ అంటే, సో ఇక్కడ హియర్ ఇట్ ఈస్ ద మెయిన్ ఫ్రేమ్ సిస్టమ్, సో వన్ ఈజ్ ద అనదర్ మానిటర్. సో వన్ ఈజ్ లైక్ వన్ డివైస్ మెయిన్ ఫ్రేమ్, అనదర్ వన్ ఈజ్ లైక్ మానిటర్. ఇక్కడ మెయిన్ ఫ్రేమ్ నుంచి మనం పంపించేటువంటి డేటా ఈజ్ సెండర్ అండ్ టు ద రిసీవర్ ఆఫ్ ద మానిటర్ అనమాట. మానిటర్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఓన్లీ వన్ డైరెక్షన్స్, దట్ ఈస్ ఏ యూని డైరెక్షన్స్ అని చెప్పేసి కాల్ చేస్తాం. దట్ వన్ ఈజ్ ఏ సింప్లెక్స్డ్ డైరెక్షన్స్. సెకండ్ వన్ ఇట్ ఈస్ ఏ హాఫ్ డూప్లెక్స్డ్ డైరెక్షన్స్. హాఫ్ డూప్లెక్స్ మీన్స్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ స్టేషన్ నుంచి సెకండ్ స్టేషన్కి మనం పంపించినప్పుడు డేటా ఫస్ట్ సెండర్ దగ్గర నుంచి రిసీవర్కి వెళ్తుంది. రిసీవర్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రిసీవర్ దగ్గర నుంచి మళ్ళీ మనం సెండర్కి డేటా అనేది రిసీవ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం సెండర్ నుంచి రిసీవర్కి వెళ్తుంది, అలాగే రిసీవర్ నుంచి మళ్ళీ సెండర్కి వస్తుంది, కానీ సేమ్ టైంలో రాదు. సో ఇది టూ వే, బట్ నాట్ ఫర్ ద సేమ్ టైంలో కాదు, బోత్ టైంలో డేటా అనేది సెండ్ చేస్తున్నాం, రిసీవ్ చేసుకుంటున్నాం, కానీ సేమ్ టైంలో డేటా అనేది సెండ్ అవ్వదు. 1 by 1 ఫస్ట్ సెండ్ అయిన తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి రిసీవర్ నుంచి మనకు మళ్ళీ రిసీవర్ డేటా వస్తుంది అనమాట. సో దట్ ఈజ్ ఏ హాఫ్ డూప్లెక్స్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ వచ్చరికి ఫుల్ డూప్లెక్స్ అనమాట. సో హియర్ ఇట్ ఈస్ ద ఫుల్ డూప్లెక్స్ ఈజ్ సెంటర్ దగ్గర నుంచి మనం సెండ్ చేసేటువంటి డేటా రిసీవర్ దగ్గరికి వెళ్తుంది. సో దట్ ఈజ్ సేమ్ టైం, ఆల్ టైమ్. హియర్ ఇట్ ఈస్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఆల్ ద డేటా ఆల్ ద టైమ్. సో ఎట్ ఏ టైంలో డేటాని సెండ్ చేసుకుంటాం, ఎట్ ఏ టైంలో డేటాని రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ డేటాని మనం లైక్ ఫుల్ డూప్లెక్స్ అని చెప్పేసి కాల్ చేస్తాం అన్నమాట. సో దీస్ ఆర్ ద 3 ఆర్ డేటా ఫ్లో: సింప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చరికి నెట్వర్క్ పర్ఫార్మెన్సెస్. నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అనేది మనకి ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే, దట్ ఈస్ గివెన్ బై ద నెట్వర్క్ పర్ఫార్మెన్స్, రిలయబిలిటీ, సెక్యూరిటీ. సో వాట్ ఈస్ మీన్ బై ద నెట్వర్క్? సో నెట్వర్క్ మీన్స్ network is a communication between the two devices. So network is a set of the devices that is connected by the communications links. A node can be computer, printer or any other devices. ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి మధ్య కమ్యూనికేషన్ని మనం నెట్వర్క్ అని చెప్పేసి కాల్ చేస్తాం. సో ఈ నెట్వర్క్ అనేది, సో దాని యొక్క పర్ఫార్మెన్సెస్ దట్ ఈస్ ఇంక్లూడింగ్ బై ద టైమ్ మెన్సెన్స్, అలాగే నెక్స్ట్ రిలయబిలిటీ అండ్ సెక్యూరిటీ అన్నమాట. సో రిలయబిలిటీ మీన్స్ ఏంటంటే, మనం ఏ డేటాకి పంపిస్తున్నామో, ఏ డివైస్కి పంపిస్తున్నామో ఆ డివైస్ డేటా అనేది రిసీవ్ చేసుకుంటుంది. సో అదర్ డివైస్ కెనాట్ బి రిసీవ్ ద డేటా, దట్ ఈస్ రిలయబిలిటీ. సెక్యూరిటీ మీన్స్ డేటా అనేది థర్డ్ పర్సన్కి వెళ్లకుండా, సో మనం పంపించిన డివైజెస్కి మాత్రమే డేటా అనేది రిసీవ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ఏ లైక్ పెర్ఫార్మెన్సెస్. నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ స్ట్రక్చర్. సో ఫిజికల్ స్ట్రక్చర్, సో వాట్ ఈజ్ ఇక్కడ డేటాని మనం ఎలా పంపిస్తున్నామంటే, సో డేటా అనేది 2 waysలో డేటాస్ని పంపిస్తాం. ఒకటి ఏంటంటే పాయింట్ టు పాయింట్ కనెక్షన్స్ అనమాట, పాయింట్ టు పాయింట్ కనెక్షన్స్. నెక్స్ట్ మల్టిపుల్ పాయింట్స్ కనెక్షన్స్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ద ఫస్ట్ వన్ పాయింట్ టు పాయింట్ కనెక్షన్స్ అనమాట. పాయింట్ టు పాయింట్ కనెక్షన్స్ ప్రొవైడ్ ద డెడికేటెడ్ లింక్స్ బిట్వీన్ ద 2 devices. ఫస్ట్ డివైస్ ఈజ్ ద సెండర్ డివైస్ అండ్ అనదర్ ఈజ్ ద రిసీవర్ డివైజెస్. సో ఫస్ట్ పాయింట్ నుంచి డైరెక్ట్గా పాయింట్ కనెక్ట్ చేసుకుంది, దట్ ఈజ్ ఎ పాయింట్ టు పాయింట్ డివైస్ కనెక్షన్స్. నెక్స్ట్ మనం మల్టిపుల్ పాయింట్ కనెక్షన్స్ అనమాట. సో మనం పంపించిన డేటా అనేది ఇక్కడ సెంటర్ ఉంటే, సెంటర్ దగ్గర నుంచి మళ్ళీ మనకు డేటా అనేది రిసీవర్ దగ్గరికి వెళ్తుంది. రిసీవర్లో ఇక్కడ నంబర్ ఆఫ్ స్టేషన్స్ కనెక్షన్స్ ఉంటాయి. సో ఏ స్టేషన్కి మనం డేటా రిసీవ్ చేసుకోనుకుందామో అక్కడ డేటా అనేది రిసీవ్ చేసుకుంటాము. సో ఈ కైండ్ ఆఫ్ కనెక్షన్స్ని మనం మల్టిపుల్ పాయింట్స్ ఆర్ మల్టిపుల్ స్ట్రక్చర్ అని చెప్పేసి కాల్ చేస్తాం. సో దీస్ ఆర్ ద 2 పాయింట్ టు పాయింట్ అండ్ నెక్స్ట్ మల్టిపుల్ పాయింట్స్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద లైక్ యాజ్ ఏ ఫిజికల్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ మనం వచ్చరికి ఇక్కడ ఇంకో పాయింట్ మనకి ఫిజికల్లీ టోపాలజీస్ అని చెప్పేసి కాల్ చేస్తాం. వాట్ ఈస్ మీన్ బై ద టోపాలజీ? యాక్చువల్గా మనకి ఈ టోపాలజీ కాన్సెప్ట్ అంతా కూడాను నెట్వర్క్స్లో ఉంటుంది. నెట్వర్క్స్, టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్, దేర్ ఆర్ ద 3 types ఆఫ్ నెట్వర్క్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ ఈజ్ ఏ LAN. LAN మీన్స్ లోకల్ ఏరియా నెట్వర్కింగ్. సెకండ్ వన్ ఇట్ ఈస్ ఏ MAN. MAN మీన్స్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్కింగ్. And third one is a wide area networking. So what is mean by the LAN? LAN means local area network. అంటే మనకి విత్ ఇన్ ఏ బిల్డింగ్ బ్లాక్లో ఆర్ 200 feetsలో ఉన్నటువంటి ఏదైతే నెట్వర్క్ ఉందో, ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి అలాగా కమ్యూనికేట్ అవుతూ వచ్చేటువంటి ఎంటైర్ డివైస్ని మనం LAN అంటాం, లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. అలాగే నెక్స్ట్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్స్. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనేది ఏం చేస్తుందంటే మనకి 2 or more LAN నెట్వర్క్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. సో అలాగే నెక్స్ట్ వైడ్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్కింగ్ మీన్స్ ఏంటంటే లైక్ యాజ్ ఏ ఇంటర్ నెట్వర్కింగ్ అనమాట. సో ఇంటర్ నెట్వర్కింగ్ మీన్స్ LAN, MAN ఈ రెండింటి నెట్వర్క్స్ని మనకి కనెక్ట్ చేస్తుంది అనమాట. సో దీన్ని మనం లైక్ వైడ్ ఏరియా నెట్వర్క్ అని చెప్పేసి కాల్ చేస్తాం. సో ఇలాగ మనకి ఇక్కడ
topologies means ఏంటంటే the network structure. So what was the network structure can be given, that is called as a physical topology. So here it is, the term of physical topology refers to the way which network is layout of the physically. So ఫిజికల్గా మనకు ఉన్నటువంటి ఆ లేఅవుట్ని స్ట్రక్చర్ని మనం లైక్ టోపాలజీస్ అని చెప్పేసి కాల్ చేస్తాం. సో ఇక్కడ మనకి టోపాలజీస్ వచ్చరికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ టోపాలజీస్ ఉన్నాయి అనమాట. సో వాటిలో ఫస్ట్ వన్ వచ్చరికి బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, మెష్ టోపాలజీ, హైబ్రిడ్, హైరార్కీ. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ టోపాలజీస్ ఆర్ దేర్ అనమాట. సో ఫస్ట్ వన్ హియర్ ఇట్ ఈస్ ద లైక్ బస్ టోపాలజీ. సో ఫస్ట్ వన్ ఇటు చూసినట్టయితే మనకి మెష్ టోపాలజీస్ అన్నాం. సో మెష్ టోపాలజీ అనేది సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద మ్యాన్. సో దట్ మీన్స్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనమాట. సో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ఉన్నటువంటి ఎగ్జాంపులే ఇక్కడ మనకు ఉన్నటువంటి మెష్ టోపాలజీ. ద మెష్ టోపాలజీ సరికి ఎవ్రీ డివైజెస్ కెన్ బి డెడికేటెడ్ పాయింట్ టు పాయింట్ లింక్ టు ఎవ్రీ అదర్ డివైజెస్. ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి మనకి కనెక్షన్స్ అనేవి ఇలా కనెక్ట్ చేస్తాం. సో ఇలా కనెక్ట్ చేసేటువంటి ప్రతి లింక్ను కూడా మనకి మెష్ టోపాలజీని కాల్ చేస్తాం. ఎవ్రీ డివైజెస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిస్టమ్ స్టేషన్ 1 తీసుకున్నాం అనుకోండి. స్టేషన్ 1, 2, 3, 4, 5 స్టేషన్స్ తీసుకుంటే ప్రతి స్టేషన్కు కూడాను సో రిమైనింగ్ 4 స్టేషన్స్ కూడాను మనకి ఇంటర్లింక్ అయి ఉంటాయి, కనెక్షన్స్ అనేవి కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ కనెక్షన్స్ని మనం ఏమని కాల్ చేస్తామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెష్ టోపాలజీస్ అంటాం. సో మెష్ టోపాలజీస్ అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ మెష్ టోపాలజీస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ సర్వర్ సిస్టమ్స్గా మనం మెయింటైన్ చేసుకుంటూ సర్వర్ని కనెక్ట్ చేసుకొని రిమైనింగ్ ఏదైతే మనకి క్లయింట్ సైడ్ సిస్టమ్స్ ఉన్నాయో ఆ క్లయింట్ సైడ్ సిస్టమ్స్కి కనెక్ట్ చేయడం కోసం వీటిని యూజ్ చేస్తాం అనమాట. అలాగే నెక్స్ట్ స్టార్ టోపాలజీస్ అనమాట. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఏ స్టార్ టోపాలజీ. ద స్టార్ టోపాలజీ ఈచ్ డివైస్ హ్యాస్ టు డెడికేటెడ్ పాయింట్ టు పాయింట్ లింక్ ఓన్లీ టు ద సెంట్రల్ కంట్రోలర్ యూజబుల్ కాల్డ్ యాజ్ ఏ హబ్ అనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే సెంటర్లో ఒక హబ్ అనేది ఉంది. సో ఈ హబ్ నుంచి మనకి ఏం చేస్తామంటే ఇక్కడ డిఫరెంట్ డివైజెస్ ఉన్నాయి. సో ఈ డివైజెస్కి మనకి కమ్యూనికేట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి సెంటర్ నుంచి డేటా అనేది రిసీవ్ చేసుకుంటాం. సో అలా రిసీవ్ చేసుకునేటువంటి వాటిని మనం లైక్ స్టార్ టోపాలజీ అని కూడా కాల్ చేస్తాం. అలాగే నెక్స్ట్ స్టార్ టోపాలజీని మనం కంక్లూడ్ చేసుకున్నట్టయితే ఒక డివైస్ నుంచి ఇంకో డివైజెస్కి వెళ్తూ సో అలాగ ఉన్నటువంటి అన్ని డివైజెస్ కూడా కనెక్ట్ చేసుకుంటుంది. సో కనెక్ట్ చేసుకున్నప్పుడు స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్కి మనకి డివైస్ కనెక్ట్ చేసుకుంటే ఆ డివైజెస్ ద్వారా మనకి డేటా అనేది సెండ్ చేసుకోవటం, రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ వాటిని మనం లైక్ స్టార్ టోపాలజీ అని చెప్పేసి కాల్ చేస్తాం. సో ఈ స్టార్ టోపాలజీ అనేది ఏం చేస్తుందంటే మనకి సో ప్యారలల్గా కనెక్షన్స్ కనెక్ట్ చేయడం కోసం, అలాగే నెక్స్ట్ ల్యాన్లో లోకల్ ఏరియా నెట్వర్కింగ్లో మనం వీటిని కనెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ వాటిని మనం ఇక్కడ బేసిక్గా వాడతాం. సో ఇది మనకి స్టార్ టోపాలజీ యూజ్ చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ ఇక్కడ బస్ టోపాలజీ అనమాట. సో హియర్ ఇట్ ఈస్ ద బస్ టోపాలజీ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ బస్ టోపాలజీలో 2 ఎండ్స్ ఉన్నాయి. 2 ఎండ్స్, ఒకటేమో ఎండ్ స్టార్టింగ్ అండ్ ఇంకోటేమో ఎండింగ్ అనమాట. సో ఇట్ ఈస్ కేబుల్ ఎండ్, కేబుల్ ఎండ్. సో దీస్ ఆర్ ద 2 ఎండ్స్లో నుంచి మనం డేటా సెండ్ చేస్తున్నాం. సెండ్ చేసేటప్పుడు ఎక్కడైతే మనకి డ్రాప్ లైన్స్ ఉన్నాయో డ్రాప్ లైన్స్ దగ్గర డేటా కనెక్టివిటీస్ ఉంటాయి. సో అక్కడ ఉన్నటువంటి డేటా కనెక్టివిటీస్ రిసీవ్ చేసుకుంటాయి అక్కడ ఉన్నటువంటి డివైజెస్కి, దట్ మీన్స్ స్టేషన్స్కి అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ వాటిని మనం లైక్ బస్ టోపాలజీ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే ద బస్ టోపాలజీ on the other hand of the multiple points long cables act as a backbone of the link for all the devices in a networking nodes are connected to the bus cable by the drop lines and ట్యాప్స్ అనమాట. సో ఇక్కడ మనం ఒకే సింగిల్ లైన్లో ఉన్నటువంటి కనెక్షన్స్ని కనెక్ట్ చేసేటువంటి వాటిని ఏమంటామంటే లైక్ యాజ్ ఏ బస్ టోపాలజీస్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే మనకి బస్ టోపాలజీ అని కాల్ చేస్తాం. కేబుల్ నెట్వర్కింగ్ ఎండ్ నుంచి కేబుల్ నెట్వర్కింగ్ ఎండ్ వరకు ఉన్నటువంటి సింగిల్ లైన్లో మనకు ఉన్నటువంటి అన్ని ఇక్కడ కనెక్టివిటీస్ మొత్తం కూడాను లైక్ బస్ టోపాలజీ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఈ బస్ టోపాలజీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ల్యాన్ నెట్వర్కింగ్లో యూజ్ చేస్తాం అనమాట, లోకల్ ఏరియా నెట్వర్కింగ్లో వాడతాం. ఇప్పుడు మన జనరల్గా వాడేటువంటి ల్యాబ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో కంప్యూటర్ ల్యాబ్స్, సో వాటిలో మనకి బేసిక్గా యూజ్ చేసేటువంటిదంతా కూడాను ఈ కైండ్ ఆఫ్ ల్యాబ్ సిస్టమ్స్ని యూజ్ చేసుకుంటాం అనమాట. అలాగే నెక్స్ట్ రింగ్ టోపాలజీ అనమాట. సో హియర్ ఇట్ ఈస్ అనదర్ నెట్వర్క్ దట్ ఈస్ ఎ రింగ్ టోపాలజీ. సో రింగ్ టోపాలజీ ఈజ్ ఎ డెడికేటెడ్ టు పాయింట్ కనెక్షన్ విత్ ఇన్ ద 2 డివైజెస్ ఆర్
ఈచ్ అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఈస్. ఇక్కడ ఉన్నటువంటి 2 డివైజెస్కి అదర్ డివైజెస్ కూడా కనెక్ట్ చేసుకుంటూ ఒక సర్కిల్ ఫ్రేమ్ చేసుకుంటాం అనమాట. సర్కిల్ ఫ్రేమ్ చేసుకొని ఆ సర్కిల్లో ఉన్నటువంటి నెట్వర్క్ని మనకి కనెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ కైండ్ ఆఫ్ నెట్వర్క్ని మనం ఇక్కడ లైక్ రింగ్ టోపాలజీస్ అని చెప్పేసి కాల్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్స్ నుంచి మనకి ఇక్కడ ఉన్నటువంటి రింగ్ ఏదైతే ఉందో ఒక రింగ్ ఒక పర్టికులర్ డివైజెస్ ఏం చేస్తుందంటే సెంట్రల్ హబ్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి రిమైనింగ్ వాటన్నిటి కూడా కనెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ వాటి మనం లైక్ రింగ్ టోపాలజీస్ అని చెప్పేసి కాల్ చేస్తాం. సో ఇక్కడ మీకు డిస్ప్లే చేసినటువంటి ఏదైతే నెట్వర్క్స్ ఉన్నాయో ఆ నెట్వర్క్స్లో ఉన్నటువంటి టోపాలజీస్ అన్నీ కూడా 4 టోపాలజీ మీకు డిస్ప్లే చేశాను. ఒకటి ఏంటంటే రింగ్ టోపాలజీ, బస్ టోపాలజీ, అలాగే నెక్స్ట్ స్టార్ టోపాలజీ, మెష్ టోపాలజీ. సో దీస్ ఆర్ ఆల్ ద 4 ఆఫ్ ద టోపాలజీస్. సో ఇంకా మనకి టోపాలజీ వచ్చరికి మనకి హైబ్రిడ్ టోపాలజీస్, నెక్స్ట్ తర్వాత హైరార్కీ టోపాలజీ కనిపిస్తాయి. సో హియర్ ఇట్ ఈస్ ద వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద హైబ్రిడ్ టోపాలజీ. హైబ్రిడ్ టోపాలజీ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ హబ్ నుంచి ల్యాన్ కనెక్ట్ అవుతుంది. ఈ ల్యాన్లో ఉన్నటువంటి ఈ సెంట్రల్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే బస్ టోపాలజీ అని కాల్ చేస్తాం. జనరల్గా మనం ప్రీవియస్లో చూసాం. అదేంటంటే స్టార్ టోపాలజీస్లో మనకి సెంట్రల్ హబ్ నుంచి మనకి డివైజెస్ కనెక్ట్ చేసుకుంటుంది. సేమ్ అదేవిధంగా సెంట్రల్ హబ్ నుంచి ఏం చేస్తున్నామంటే డివైస్ కనెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి స్టార్ ఆర్ బస్ నెట్వర్కింగ్. సో బస్ నెట్వర్కింగ్కి హబ్ నుంచి కనెక్ట్ చేసుకుంటూ సో వీటిని యూజ్ చేసుకుంటాం. సో వీటిని మనకి లైక్ హైబ్రిడ్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఇట్ ఈస్ ద 2 different kind of topologies which is as a connect combinations of the 2 or more topologies. సో 2 కన్నా 1 కన్నా ఎక్కువ ఉన్నటువంటి టోపాలజీస్ని కనెక్ట్ చేసేదాన్ని మనం లైక్ హైబ్రిడ్ టోపాలజీస్ అని చెప్పేసి కాల్ చేస్తాం అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద లైక్ యాజ్ ఏ టోపాలజీస్ అని చెప్పాం. అలాగే నెక్స్ట్ నేను ప్రీవియస్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దట్ ఈస్ నెట్వర్క్స్ మోడల్స్. దేర్ ఆర్ ద 3 type of నెట్వర్క్ మోడల్స్ అనమాట. ఒకటి ఏంటంటే మనకి ల్యాన్, మ్యాన్, WAN. సో వాట్ ఈస్ మీన్ బై ద ల్యాన్ మీన్స్ లోకల్ ఏరియా నెట్వర్కింగ్, అలాగే నెక్స్ట్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్కింగ్ అండ్ నెక్స్ట్ వన్ వైడ్ ఏరియా నెట్వర్కింగ్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ల్యాన్ నెట్వర్కింగ్ అనమాట, లోకల్ ఏరియా నెట్వర్కింగ్. సో లోకల్ ఏరియా నెట్వర్కింగ్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద బస్, రింగ్, స్టార్. సో ఈ మూడిటి యొక్క ఎగ్జాంపులే లోకల్ ఏరియా నెట్వర్కింగ్. లోకల్ ఏరియా నెట్వర్కింగ్ అనేది మనం ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే సింగిల్ బిల్డింగ్ బ్లాక్లో యూజ్ చేసుకుంటాము, అలాగే నెక్స్ట్ ఆఫీస్లో యూజ్ చేసుకుంటాము, అలాగే నెక్స్ట్ కంప్యూటర్ ల్యాబ్లో. సో వీటన్నిటిలో కూడా మనకి యూజ్ చేసేటువంటి వన్ ఆఫ్ ద నెట్వర్కింగ్ ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్కింగ్ అనమాట. అలాగే నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ ద WAN. సో WAN మీన్స్ ఏంటంటే వైడ్ ఏరియా నెట్వర్కింగ్. సో వాట్ ఈస్ మీన్ బై ద వైడ్ ఏరియా నెట్వర్కింగ్ మీన్స్ దట్ మీన్స్ ఇంటర్ నెట్వర్కింగ్ అనమాట. ఇక్కడ మనకి యూజ్ చేసినట్టయితే ఏదైతే ఎండ్ సిస్టమ్ ఉందో, ఏదైతే సిస్టమ్ ఎండ్ ఉందో ఈ రెండింటి నుంచి మనకి నెట్వర్కింగ్ కేబుల్ను పాయింట్ టు పాయింట్ కనెక్ట్ చేసుకుంటుంది. కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ పాయింట్ నుంచి మనకి త్రూ అవుట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇది మనకు ఉన్నటువంటి ల్యాన్ నెట్వర్కింగ్. అలాగే నెక్స్ట్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్కింగ్. సో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్కింగ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ 1 or more ల్యాన్ నెట్వర్కింగ్. ల్యాన్ నెట్వర్కింగ్లో 1 కన్నా ఎక్కువ ఉన్నటువంటి ల్యాన్ నెట్వర్కింగ్ మనం ఇక్కడ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్కింగ్. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్కింగ్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద కేబుల్ నెట్వర్కింగ్ అనమాట. సో కేబుల్ నెట్వర్కింగ్లో మనం యూజ్ చేసేటువంటి నెట్వర్కింగ్ ఏదైతే ఉందో ఆ కేబుల్ నెట్వర్క్ని మనం లైక్ యాజ్ ఏ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని చెప్పేసి కాల్ చేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ ద 3 type of the local areas, 3 type of the networking models. First one is the LAN, local area networking, metropolitan area networking and wide area networking అనమాట. So these are the 3 type of the networking. Next OSI మోడల్ అనమాట. OSI మీన్స్ ఏంటంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్స్ మోడల్ అనమాట. ఆర్ ISO మోడల్ అని కూడా కాల్ చేస్తాం దాన్ని. దట్ మీన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్. మనం నెట్వర్కింగ్లో డేటాని సెండ్ చేసేటప్పుడు సో ఏ విధంగా డేటా సెండ్ చేస్తున్నాం, సో హౌ వీఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్ షుడ్ బిట్వీన్ ద హెట్రోజీనియస్ సిస్టమ్స్ అనమాట. మనం ఈ సిస్టమ్స్లో మనకి డేటా అనేవి సో ఎలాగా కనెక్ట్ చేసుకుంటామంటే హియర్ ఇట్ ఈస్ ద 7 layers ఆర్ దేర్. 7 layers అనమాట. సో 7 layers ఉంటాయి. సో వీటన్నింటిని కూడా మనం OSI లేయర్స్ అని కూడా కాల్ చేస్తాం అనమాట. OSI మోడల్స్. సో దీస్ ఆర్ ఆల్ ద ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయరు, ట్రాన్స్పోర్ట్ లేయరు, సెషన్స్ లేయర్, ప్రజెంటేషన్స్ లేయర్ అండ్ అప్లికేషన్స్ లేయర్ అనమాట. Okay, so these are all the here see this is the structure of the OSI layer అనమాట. సో దీన్ని మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ ద ఫిజికల్ లేయర్. సో ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్ అండ్ సెషన్స్ లేయర్, ప్రజెంటేషన్స్ లేయర్ అండ్ అప్లికేషన్స్ లేయర్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద 7 layers అనమాట. సో ఈ 7 layers నుంచి మనకి సో హౌ యూర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా అనమాట. సో డేటాని ఏ విధంగా ట్రాన్స్ చేస్తామంటే ఫస్ట్ వన్ ఈజ్ ద ఫిజికల్ లేయర్ అనమాట. మనం షార్ట్ కట్లో దీన్ని గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు సో
జస్ట్ రివర్స్లో మనం చెక్ చేసుకుంటే APSTNDP అని షార్ట్ ఫామ్లో గుర్తుపెట్టుకోవచ్చు. దట్ ఈస్ అ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద లేయర్. ఫస్ట్ లెటర్ ఆఫ్ ద లేయర్, దట్ మీన్స్ అప్లికేషన్ లేయర్, దట్ మీన్స్ A for is application layer, P for presentation layer, S for sessions layer, T for transport layer, N for network layer, D for data link layer, P for physical layer అనమాట. సో దాన్ని మనం స్టార్టింగ్ లెటర్లో ఉన్నటువంటి APSTNDP. సో దీస్ ఆర్ ద 7 లేయర్స్ అనమాట. సో 7 లేయర్స్లో ఫస్ట్ లేయర్ ఏంటంటే దట్ ఈజ్ ఫిజికల్ లేయర్. ఫిజికల్గా మనం డేటాని ఎలాగ కనెక్ట్ చేసుకున్నామో సో దాన్ని ఇక్కడ ఫిజికల్ లేయర్స్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఫస్ట్లో ఫిజికల్ లేయర్లో ఏం ట్రావెల్ అవుతున్నాయి అంటే ద డేటా కెన్ బి ట్రావెల్ ఇండివిజువల్ బిట్స్ అనమాట. సో ఇండివిజువల్గా బిట్స్ని డేటాను ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ట్రావెల్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మనకి డివైస్ ఏ నుంచి ఇంకో డివైస్ బికి డేటా ట్రావెల్ అవుతుంది. ఫస్ట్ డేటా ట్రావెల్ అంటే హియర్ ఇట్ ఈస్ ద ఫిజికల్ కనెక్షన్స్ అనేది కావాలి. ఆ ఫిజికల్ కనెక్షన్స్ మనకి ఏం ట్రావెల్ అవుతుంది అంటే బిట్స్ రూపంలో డేటా అనేది ట్రావెల్ అవుతుంది అనమాట. బిట్స్ రూపంలో డేటా అనేది ట్రావెల్ అవటాన్ని ఫిజికల్ లేయర్ అని చెప్పేసి కాల్ చేస్తుంది. దట్ ఈస్ ఎ ఫిజికల్ మీడియం. ద నెక్స్ట్ వన్ వచ్చరికి సెకండ్ వన్ డేటా లింక్ లేయర్ అనమాట. సో డేటా లింక్ లేయర్లో ఇట్ రిప్రజెంట్స్ ద డేటా ఫ్రమ్ ద డేటా ఫ్రేమ్స్ అనమాట. ఫస్ట్ ఫిజికల్ లేయర్లోనేమో డేటా బిట్స్ రూపంలో డేటా ట్రావెల్ అవుతుంటే డేటా లింక్ లేయర్లోనేమో డేటా అనేది డేటా ఫ్రేమ్స్లో అనేది డేటా ట్రావెల్ అవుతుంది. సో ఓకే, ద నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ ఏదైతే ఫిజికల్గా కనెక్ట్ చేసినటువంటి లేయర్స్ ఉన్నాయో ఆ లేయర్స్లో మనకి డేటా ఎలా ట్రావెల్ అవుతుందంటే దట్ మీన్స్ డేటా ఫ్రేమ్స్ రూపంలో డేటా అనేది ట్రావెల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత థర్డ్ వన్ దట్ ఈస్ ఏ నెట్వర్క్ లేయర్. సో నెట్వర్క్ లేయర్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి డేటా అనేది ప్యాకెట్స్ రూపంలో డేటా ట్రావెల్ అవుతుంది అనమాట. ప్యాకెట్స్ రూపంలో డేటా ట్రావెల్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఫిజికల్ లేయర్లో బిట్స్ రూపంలో డేటా ట్రావెల్ అవుతుంది ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి. డేటా లింక్ లేయర్లోనేమో డేటా అనే లింక్ లేయర్లోనేమో డేటా అనేది ఫ్రేమ్స్లో డేటా అనేది ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి ట్రావెల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ నెట్వర్క్ లేయర్ ఏం చేస్తుంది అంటే డేటా అనేది ప్యాకెట్స్ రూపంలో డేటా అనేది ట్రావెల్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద 3 లేయర్స్: ఫిజికల్ లేయర్స్, డేటా లింక్ లేయర్ అండ్ నెట్వర్క్ లేయర్. ఆ తర్వాత నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనమాట. ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎంటైర్ మెసేజ్ టు డెలివర్ ద డెస్టినేషన్, సోర్స్ టు ద డెస్టినేషన్. మనం సెండ్ చేసేటువంటి డేటా సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు ద ఎంటైర్ డేటా గివ్ ద రెస్పాన్సిబిలిటీ బై ట్రాన్స్పోర్ట్ లేయర్ అనమాట. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తుందంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. సో ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ కెన్ బి సెండ్ ద డేటా సోర్స్ టు ద డెస్టినేషన్స్. ద నెక్స్ట్ వన్ that is a sessions layer అనమాట. సో సెషన్స్ లేయర్ మీన్స్ ద సెషన్స్ లేయర్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద యూజర్ ఆఫ్ ఆఫర్స్ సర్వీసెస్ లైక్ యాజ్ ఏ డయాగ్నల్ కంట్రోల్ సింక్రనైజేషన్. మనం డేటాని ఎలా పంపిస్తున్నామో ఆ పంపించే డేటాని కంట్రోల్ చేసేదాన్ని లైక్ సెషన్స్ లేయర్ అంటాము. అలాగే నెక్స్ట్ ప్రజెంటేషన్స్ లేయర్. మనం పంపించిన డేటా అనేది బిట్స్ రూపంలో ఉన్నది మనకి డేటా రిసీవ్ చేసుకోవడానికి ప్లెయిన్ టెక్స్ట్లో కన్వర్షన్ జరుగుతుంది. సో ఆ కన్వర్షన్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి ప్యాటర్న్ ఏంటంటే ఎన్క్రిప్షను టెక్నిక్, డిక్రిప్షన్ టెక్నిక్ అని చెప్పేసి కాల్ చేస్తాం. వీటిని క్రిప్టోగ్రఫీ అంటాం. సో ఆ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్స్ డేటాని కంప్రెస్ చేయటము, ఎన్క్రిప్షన్ చేయడం అనేది ఇక్కడ ఫిజికల్ లేయర్ అనేది చేస్తుంది. అలాగే నెక్స్ట్ లాస్ట్ వన్ దట్ ఈస్ ఏ అప్లికేషన్ లేయర్. సో అప్లికేషన్ లేయర్ ఇట్ ఈస్ హై లెవెల్ లేయర్. దట్ ఈస్ ఇట్ ఈస్ ఎన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్స్. సో యూజర్స్ మధ్య కనెక్టివిటీస్ ఇంటర్ఫేస్ కలిగి ఉన్నదాన్ని లైక్ అప్లికేషన్స్ లేయర్ అని చెప్పేసి కాల్ చేస్తాం. So these are all the 7 layers: physical layer, data link layer, network layer, transport layer, and sessions layer, presentations layer, and applications layer. So these are all the diagram for the entire for the OSI reference model. Mata. Physical layer, data link layer, network, transport, sessions, and presentation, applications. So these are the OSI reference model. Thank you.